నమస్కారం. ఆస్ట్రో టైమ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మరి ఈరోజు విశిష్టత ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే మాసం ధనుర్మాసం. భోగాన్ని తగ్గించి భక్తిని పెంచే పవిత్ర కాలంగాను దీన్ని చెప్తారు. ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ మాసంలో ఎందుకు పెళ్లిళ్ళు జరగవు, బ్రహ్మ ముహూర్త పూజకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ధనుర్మాసం అంటే ఏంటో చూద్దాం. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన రోజు నుంచి మకర సంక్రాంతి వరకు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో దేవతల ఆరాధనకు అధికారం ఇంద్రుడికి ఉంటుందంట. అందుకే భూలోకంలో మనుషుల భోగాలకు దూరంగా వ్రతాలతో నియమనిష్టలతో జీవించాలని మన మహర్షులు చెప్తారు. ధనుర్మాసం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు గోదాదేవి. ఆమె పాడిన తిరుప్పవై 30 పాసురాలు ఈ మాసంలో ప్రతిరోజు పఠిస్తారు. వివాహం కాని యువతులు మంచి వరుడి కోసం, వివాహితులు భర్త క్షేమం కోసం, కుటుంబ శాంతి కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. తిరుప్పవై అంటే కేవలం వ్రతం కాదు, అది భక్తితో భగవంతుడిని చేరే మార్గం అని చెప్తారు. ఈ మాసంలో చేసే బ్రహ్మ ముహూర్త పూజకు ఎంతో మహత్తు ఉంది. అదేంటో చూద్దాం. ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలోనే లేచే అలవాటు చాలా ముఖ్యమైనది. ఉదయం స్నానం చేసి శ్రీ మహావిష్ణు, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తే మనసుకు శాంతి, ఆరోగ్యానికి బలం, జీవితానికి దిశ అన్నీ లభిస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ధనుర్మాసంలో చేసిన అన్నదానం, వస్త్రదానం, దీపదానం, నామస్మరణ 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయని పురాణ వాక్యం. ఇది సంపద పెంచే మాసం కాదు, పుణ్యాన్ని పెంచే మాసం. ఈ మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ధనుర్మాసం పూర్తిగా దేవతల సేవకు అంకితమైన కాలంగా చెప్తారు. అందుకే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, పెద్ద శుభకార్యాలు ఈ మాసంలో చాలా వరకు చేయరు. ఇది నిషేధం కాదు, కానీ నియమంగా ఆచరిస్తారు. ఆధ్యాత్మిక సమతుల్యత కోసం ధనుర్మాసం మనకు చెప్పే సందేశం ఒకటే: ఇంద్రియ నియంత్రణనే ఈశ్వర అనుగ్రహానికి మార్గమని. ఈ పవిత్ర మాసంలో కొంచెం భోగాన్ని తగ్గించి కొంచెం భక్తిని పెంచితే జీవితం ఫలదాయకంగా మారిపోతుందని. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం.